ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే రియాలిటీలో చెప్పాలంటే మీకు చూడండి, సర్వీస్ ఏం లేదు, థియరీ మొత్తం థియరీనే. థియరీ వస్తే ప్రాక్టీస్ వస్తుంది, అంతాడు ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. రిక్వెస్ట్, the request might be a HTTP request or HTTPS request. So HTTP request అయితే పోర్ట్ నెంబర్ 80, HTTPS అయితే 443. ఇది మీకు తెలుసు ఆల్రెడీ, రైట్? సరే, ఇది చూద్దాం సింపుల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా సరే, ఇదిగోండి, ఇదంతా వర్కర్ నోడే, ఇదంతా వర్కర్ నోడే. ఓకే, ఈ వర్కర్ నోడ్ ఐపీ అడ్రస్ ఏంటి అంటే, వర్కర్ నోడ్ ఐపీ అడ్రస్ 1.2.3.4. ఈ పాడ్ ఐపీ అడ్రస్ 1.2.3.4. అంతే. మరొక పాడ్ ఉంటుందా? ఎస్, మరొక పాడ్ ఉంది. అదేంది? అది బ్యాక్ ఎండ్ పాడ్. మరొకటి ఏంది? అది డీబీ పాడ్. ఇది డీబీ, ఇది బ్యాక్ ఎండ్. ఇదేంది? ఇది వెబ్. అంతే, వెబ్ పాడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వెబ్ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది ఈ పాడ్లో. సో ఐపీ అడ్రస్లో వచ్చేసరికి 1.2.3.5, 1.2.3.6 ఈ మాదిరిగా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా ఇంటర్నల్గా ఏం జరిగిద్దయ్యా బాబు అంటే, సింపుల్గా చూడండి, ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో 1.2.3.4 అనేది, ఓకే, రిక్వెస్ట్ ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మరి ఓపెన్లో ఉందా? డోర్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా. ఎస్ ఓపెన్లో ఉంది. ఆ డోర్ ఓపెన్ నుంచి ఇటు వస్తుంది, అంటే పోర్ట్. ప్రతిదానికి పోర్ట్ ఓపెన్, గేట్ ఓపెన్ చేయాలి. గేట్ ఓపెన్ చేసి రిక్వెస్ట్ ఇలా సర్వీస్కి వస్తుంది. సర్వీస్లో కూడా గేట్ ఓపెన్ చేయాలా? తప్పకుండా గేట్ ఓపెన్ చేయాలి. లోపలికి వెళ్ళాలి కదా రిక్వెస్ట్. గుర్తుపెట్టుకు, ఎప్పుడైనా సరే బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడానికి పోర్ట్ ఉండాలి. పోర్ట్ లేకపోతే కష్టం. సార్ ఇప్పుడు ఇక్కడ పాడుకు కూడా మనకి మెయింటైన్, ఎస్ పాడు లోపల కంటైనర్ ఉంటుంది కదా, కంటైనర్లో యాక్చువల్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ రీచ్ అవ్వడానికి కంటైనర్కి పోర్ట్ ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాలి కదా. యాక్చువల్ వెబ్ థింగ్స్ ఆర్ వెబ్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ కంటైనర్. సో ఆ కంటైనర్కి సంబంధించిన ఇదంతా యాక్సెస్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ కూడా పోర్ట్ ఉంటుంది. పోర్ట్, డోర్ ఉంటుంది యాక్చువల్గా. సో సరే, ఈ మాదిరిగా పక్కన పెడితే, సర్వీస్ అనే దానికి రిక్వెస్ట్ వస్తే ఆ సర్వీస్ ఏం చేస్తుందంటే, ఎస్ వెంటనే ఇదిగో ఇక్కడ ఈ పాడ్కి కనెక్షన్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఈ పాడ్కి ఇంటర్నల్గా రీడైరెక్ట్ చేస్తుంది. చూసారా? దట్ మీన్స్ వాట్, యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ టు ద బ్యాక్ ఎండ్ పాడ్ అండ్ డీబీ పాడ్ అవుట్ సైడ్. బట్ థంబ్ రూల్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ఉండదు, ఇది మాత్రం ఇట్లా ఉంటుంది. ఓకే, అంటే ఇంటర్నల్ పిక్చర్ ఇది యాక్చువల్గా. దిస్ ఈజ్ వాట్ అవుట్ సైడ్ కనెక్షన్ అనమాట యాక్చువల్గా. అంటే బయట నుంచి ఈ అవుట్ సైడ్ కనెక్షన్ పేరే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలాగా జరగాలి అంటే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, సర్వీస్ కైండ్ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్, రైట్. తర్వాత సర్వీస్ టైప్ వచ్చేసి మనం ఏం రాయాలా దీనికి అంటే, అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి దీన్ని. అప్పుడు దాన్ని మనం ఏం రాయాలి అంటే, సింపుల్గా చూడండి, NODE పోర్ట్, నోడ్ పోర్ట్ అంటే అసలు క్యూబర్నెటిస్ వాడు ఇది ఇచ్చాడు, ఈ సర్వీస్ ఇచ్చాడు, ఈ సర్వీస్ వాడుకొని ఈ విధంగా కమ్యూనికేట్ అవ్వండి. అంటే అది చేసినప్పుడు అలా కమ్యూనికేషన్ ఉంటుంది, ఇది చేసినప్పుడు ఇలా కమ్యూనికేషన్ ఉంటుంది సింపుల్గా. సో ఈ మాదిరిగా మనం నోడ్ పోర్ట్ అనేది, క్లస్టర్ ఐపీ అనేది ఉపయోగిస్తాం సింపుల్గా చెప్పాలంటే. సో ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. బట్ దిస్ ఈజ్ వాట్, సింపుల్గా చెప్పాలంటే లోపల ఏదైతే పోర్ట్ ఉందో, ఎస్ ఆ పోర్టే డైరెక్ట్గా మనకి కంటెంట్ డిస్ప్లే చేస్తుంది. ఆ పోర్ట్లో నుంచి వెళ్ళిన తర్వాతే కంటెంట్ వస్తుంది. కాబట్టి డెస్టినేషన్ పోర్ట్ అంటారు దీన్ని, డెస్టినేషన్ పోర్ట్. డెస్టినేషన్ అంటే ఏంది? ఇక మొత్తం టోటల్ టార్గెట్ ఇది. డెస్టినేషన్ మీన్స్ వాట్, టార్గెట్ లొకేషన్ అంటే డెస్టినేషన్ పోర్ట్ అంటారు దాన్ని. ఇక్కడ సింపుల్గా ఈ పోర్ట్లో నుంచి ఇది బయటకు వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, లోపల నుంచి కంటెంట్ తీసుకొని మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఒక నోడ్ పోర్ట్ సర్వీస్ని మనం డిఫైన్ చేసేసి
అంటే దీనికి యామెల్ స్క్రిప్ట్ రాయాలా, దీనికి యామెల్ స్క్రిప్ట్ రాయాలా? యామెల్ స్క్రిప్ట్, ప్రతిదానికి యామెల్ స్క్రిప్టే. యామెల్ స్క్రిప్ట్, దాన్నే మనం మేనిఫెస్టో ఫైల్ అంటాం. మేనిఫెస్టో ఫైల్, మేనిఫెస్టో అని పిలుస్తాం, ఫైల్ అని పిలుస్తాం. దాన్ని నేను చెప్తాలే, నో ప్రాబ్లం. మొత్తం స్క్రిప్ట్స్ అన్ని మనం ఎగ్జిక్యూషన్ చేయాలి, ఉంది టైం ఉంది. ఇవన్నీ తెలిస్తేనే కొంత మనకి స్క్రిప్ట్స్ మనం ఎగ్జిక్యూషన్ చేయగలం. సరే, ఇది ఇలాగా ఈ మాదిరిగా మీకు ఇట్లా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు, ఇప్పుడు నేను, చూడండి, ఒక వెబ్సైట్కి వెళ్ళా. ఇక్కడ ఒక వెబ్సైట్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా హెచ్డిఎఫ్సి అనుకోండి, బ్యాంక్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని చూద్దాం. చూస్తే ఇదిగోండి, చూడండి ఇక్కడ కనపడింది. ఓకే, రైట్, బాగుంది. ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ అని క్లిక్ చేశాను అనుకోండి. ఎన్ఆర్ఐకి రీడైరెక్ట్ అయిపోయా నేను. హోల్సేల్ అని క్లిక్ చేస్తే హోల్సేల్కి రీడైరెక్ట్ అయ్యా. చూసారా, రీడైరెక్షన్ సింపుల్గా ఉంది. అదే నేను ఇక్కడ ప్రొడక్ట్ ఏదైనా క్లిక్ చేసి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్సనల్ లోన్ క్లిక్ చేశాను అనుకోండి. పర్సనల్ లోన్ క్లిక్ చేసి వెంటనే నేను ఇంకో దానికి రీడైరెక్ట్ అవుతా. అంటే ఇదంతా ఏంది, రీడైరెక్షన్ పాసిబులా కాదా? ఎస్ ఎస్, పాసిబులే. ఇక్కడ ఇదిగోండి, సంథింగ్ కాల్డ్, ఇదిగోండి, ప్రొడక్ట్, సెలెక్ట్ ప్రొడక్ట్ టైప్, అకౌంట్స్. ఓకే, అకౌంట్స్లో కూడా నేను, బాబు నాకు ఇదిగో ఎన్ఆర్ఐ సేవింగ్ అకౌంట్ కావాలి, లేదు లేదు ఇంకొక అకౌంట్ కావాలి, నా ఇష్టం. అది చాలా అకౌంట్స్ ఉంటాయి వీటిల్లో, దాని గురించి నేను ఎంతో తెలుసుకుంటా. ఇలా ఎన్ఆర్ఐ సేవింగ్ అకౌంట్ కావాలన్నప్పుడు నేను ఇది ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటా. అప్లై ఆన్లైన్, చూసారా, అప్లై ఆన్లైన్. సో ఈ మాదిరిగా నేను అప్లై చేసుకుంటా. డైరెక్ట్ ఓపెనింగ్ సేవింగ్ అకౌంట్ సంథింగ్ అని చేసుకుంటా. అలా కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చి పర్సనల్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఆ పేజీ డిస్ప్లే. ఇప్పుడు ఎన్ఆర్ కాదు, పర్సనల్. చూసావా, ఇప్పుడు పర్సనల్, ఎన్ఆర్ఐ కాదు, పర్సనల్. పర్సనల్ వచ్చినప్పుడు ఇదిగోండి, అకౌంట్స్. అకౌంట్స్లోకి వెళ్ళినప్పుడు సంథింగ్, మళ్ళీ ఇంకో సర్వీస్. సో ఈ మాదిరిగా నేను క్లిక్ చేసి వెళ్తూ ఉన్నా. రైట్, బాగుంది. అంటే ఇట్లాగా, అదే కాకుండా మీరు చూస్తే సింపుల్గా మీషో అనుకోండి. మీషో చూసాం. మీషో చూస్తే ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇదిగోండి, ఇవన్నీ చూసారా, ఎస్ ఎస్, ఇదిగోండి, ఆల్ శారీస్. అంటే ఇలాగ వెళ్తున్నాం. కిడ్స్ అంటే ఇదిగో ఈ మాదిరిగా వెళ్తున్నాం. సో జ్యువెలరీస్ అంటే ఈ మాదిరిగా వెళ్తున్నాం. ఎస్, వ్యూ ఆల్, ఇట్లా ఈ మాదిరిగా వచ్చేస్తాం. చూసారా, ఇట్లా హ్యాట్స్ ఇవన్నీ ఇట్లా. సో చూసారా, ప్రతి ప్రొడక్ట్స్ని మనం అంటే చూడగలుగుతున్నాం ఇట్లా. సో బికమ్ ఏ సప్లయర్, ఇదిగోండి. అయితే ఇక్కడ మిత్రులారా, సప్లయర్ అనేసరికి ఇక్కడ చూసారా, సప్లయర్ డాట్ మీషో డాట్ కామ్ వచ్చేసింది. ఓహోహోహో, ఎస్ ఎస్. అంటే ఇక్కడ నువ్వు హెచ్టిటిటి రిక్వెస్టే అది, హెచ్టిటిపి రిక్వెస్టే. కానీ ఇక్కడ ఆ రిక్వెస్ట్ ఎట్లా ఉందయా అంటే సప్లయర్ డాట్ మీషో, ఇక్కడ మీషో వచ్చేసింది. చూసారా, అంటే ఇక్కడ ఆ సప్లయర్ డాట్ మీషోకి వెళ్తుంది అది రిక్వెస్ట్. ఓకే, ఫస్ట్ దేనికి వెళ్ళింది? జనరల్గా మీషోని క్లిక్ చేస్తే ఇదిగో, ఇదిగో సంథింగ్ కాల్డ్, ఇదిగోండి, మీషో డాట్ కామే ఫస్ట్. అయితే శారీస్ క్లిక్ చేస్తే మీషో శారీసే. ఇంకోటి క్లిక్ చేస్తే మీషో, ఇదిగోండి. ఓహో, ఎస్, ఈ డిఫరెన్స్ ఉందా? ఎస్ ఎస్, అది ఇదిగోండి చూడండి, ఈ డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ ఏమో మీషో ఉంది, నెక్స్ట్ ఏమో ఇది ఇలా వచ్చేసింది. అయ్యయ్యో, ఓకే. అంటే ఇప్పుడు రిక్వెస్ట్ అనేది సప్లయర్కి రీచ్ అవ్వాలా, మీషో శారీస్కి రీచ్ అవ్వాలా, అది ఇక్కడ పాయింట్. మళ్ళీ ఇంకోటి చూస్తే, సపోజ్ మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రొఫైల్ ఉంది అనుకోండి. ప్రొఫైల్లో సైన్ అప్ క్లిక్ చేశా. సైన్ అప్ క్లిక్ చేసినా కూడా షో ఉంది. ఆ తర్వాత ఇదిగోండి, న్యూస్ రూమ్ అని క్లిక్ చేశా. న్యూస్ రూమ్ క్లిక్ చేస్తే ఇదిగో మీషో డాట్ ఐఓ డాట్ న్యూస్. ఓహో, ఇంటర్నల్గా ఈ విధంగా ఉందా? ఎస్ ఎస్, ఇంటర్నల్గా ఈ మెయింటెనెన్స్ కనపడుతుంది మనకి. చూసారా, ఇది మరొకటి. ఓహోహో, అంటే మనకు తెలియకుండానే చూడండి, ఇక ఎన్ని వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయో లోపలగా ఇంటర్నల్గా. అంటే ఒకటి నుంచి ఇంకో దానికి, ఇంకోటి నుంచి ఇంకో దానికి రీడైరెక్ట్ అవుతున్నాయి మనకు తెలియకుండానే.
అంటే మనం ఎప్పుడు వెబ్సైట్ యూఆర్ఎల్ మనం పట్టించుకోలేదు కానీ పట్టించుకుంటే ఇవన్నీ కూడా చూడండి సింపుల్గా. అట్లా కాకుండా నేను కార్ట్ అనేది కొట్టేశాను అనుకో, కార్ట్లో మళ్ళీ సింపుల్గా ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ చేస్తే ఇంకొకటి మారిద్ది, ఇంకోటి మారిద్ది. సో అలాగా సింపుల్గా చెప్పాలంటే సార్